మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డీజీపీ రవి గుప్తాని హైదరాబాద్ లక్టీ కపుల్ డీజీపీ కార్యాలయంలో కలిశారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన నేనావత్ సూరానాయక్ లాకప్ డెత్ పై సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. హిందీలో వచ్చే ఫేక్ కాల్స్ పట్ల ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణలంక సీఐ దుర్గారావు సూచించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ప్రజలను అనేక రకాలుగా బురిడి కొట్టిస్తున్నారన్నారు. హిందీలో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తూ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటూ రెట్టింపు ఆదాయం కలగజేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. కల్తీ మద్యం వల్ల 5 లక్షల మంది మరణించారని, రాష్ట్ర వ్యాప్తంగా 33,000 మంది మహిళలు తప్పిపోయారని ఆరోపించారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లాలో ఎన్నికల శంఖారావం విజయవంతం చేద్దాం సభలో పెడన నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోరగడ్డ వేదవ్యాస్ పాల్గొని వైసీపీ చేస్తున్న అరాచక పాలన గురించి వివరించారు. జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరినందున కొత్త భవనం నిర్మించాలని హైకోర్టు సీజే అలోక్ ఆరాధే రేవంత్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ముదినేపల్లి మండలంలోని పెదపాలపరు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం శాంతకుమారి వైఖరికి నిరసనగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాతీయ రహదారి 165పై ఆందోళన నిర్వహించారు. హెచ్ఎంను బదిలీ చేయాలని, లేకుంటే తామంతా పాఠశాలకు రామంటూ నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అరిసేపల్లి గ్రామం నందు బీజేపీ రాష్ట్ర నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల క్యాలెండర్ ఆవిష్కరించారు. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో క్యాలెండర్ను రూపొందించడం జరిగిందని తెలిపారు. యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగలంలో నారా లోకేష్ యలమంచిలి పాత హైవే పక్కన గల ఎర్రవరం సమీపంలో పొలంలో రైతులతో మాట్లాడారు. మిచంగ్ తుఫాన్లో తమ పంట పూర్తిగా పోయిందని, ఆర్థికంగా చాలా నష్టపోయామని అన్నారు. పెదవేగి మండలం కొప్పాక కాలనీ నుండి దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమైంది. ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జగనన్న పాలనలో ప్రజలకు జరిగిన మంచి గురించి వారికి తెలియజేయడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం హైటెక్ సిటీ సమీపంలో కాపు కులాలకు 700 కోట్ల విలువైన స్థలాన్ని 700కు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది శుంకర నరేష్ అన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని, కులాల వారీగా భూ కేటాయింపు అసంబద్ధం అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందంటూ న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేసులకు భయపడకుండా ధైర్యంగా పోరాడాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెపాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల సమయం కాబట్టి ఓట్ల కోసమైన జగన్ రెడ్డి మీ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే అవకాశం ఉందన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆదివాసీ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు మడకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు పోడు కట్టుకొని సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కు న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్య నాయకులు గుంటూరు మార్కెట్ సెంటర్లో నిరసన చేపట్టారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు జేజేలు కొడుతున్నారని తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. గురువారం ఎర్రవారిపల్లె మండలంలో 2వ రోజు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంత ప్రజలు విశేష ఆదరణ కనబర్చారు. తమ గ్రామానికి విచ్చేసిన తూడా చైర్మన్ కరాచలనం కోసం యలమందలం విద్యార్థులను పోటీపడ్డారు.
నర్సీపట్నంలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు సంఘీభావం తెలిపారు. ఆందోళన చేస్తున్న ఎన్టీఆర్ స్టేడియం వద్దకు అయ్యన్న చేరుకొని అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళనలో న్యాయం ఉందన్నారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయిందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ప్రజా సంక్షేమానికి కట్టుబడి సీఎం జగన్ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారన్నారు. పత్తికొండ పట్టణంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. 4 స్తంభాల మండపం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సీపట్నంలో తపాలా శాఖ ఉద్యోగులు ఆందోళన బాట చేపట్టారు. పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర నుంచి ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. కమలేష్ కమిటీ సానుకూల సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కోసం ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సోషల్ మీడియా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మామిడికుదురు మండలం నగరంలో పి గన్నవరం నియోజకవర్గ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం జిల్లా అధ్యక్షులు పాటి శివకుమార్ అధ్యక్షతన గురువారం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చిట్టిబాబు పేర్కొన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని బీసీలు సత్తా ఏంటో అతి త్వరలోనే అనగా 2024లో చాటుతామని టీడీపీ సీనియర్ నాయకులు ఉలిగయ్య రామిరెడ్డి స్పష్టం చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేపట్టిన చెలో తిరుమల పాదయాత్రకు నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి తన సంఘీభావాన్ని తెలిపారు. రఘురాజుతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. సోమేశ్వర ఆలయాన్ని ఆధ్యాత్మికంగా పర్యాటకంగా పూర్తి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. సోమశిలలో సోమేశ్వర ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ ధర్మకర్తలు, భక్తులు, అధికారులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామం ముంబై రహదారిలో ఉన్న 60 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. నిర్వాహకులుగా రేబాల గ్రామస్తులు వ్యవహరించారు. కురుపాం మండలంలోని ఎగువ కొత్తగూడ గ్రామానికి బీటీ రోడ్ సౌకర్యం కల్పించేందుకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి భూమి పూజ చేశారు. జి శివడం నుండి ఎగువ కొత్తగూడ గ్రామానికి 1.20 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ నిర్మాణానికి ట్రైబల్ వెల్ఫేర్ నిధులు 85 లక్షలతో శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు డిమాండ్ చేశారు.